దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కన్యా రాశి వారికి జూన్ మాసంలో, జూన్ మంత్లో 2024 సంవత్సరంలో జూన్ మంత్లో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం ఒక్కసారి చూసినట్టయితే, ఇక్కడ బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము యోగకారకంగా ఉన్నాయి. ఎవరికి? కన్యా రాశి వారికి. ఈ గ్రహాలు యోగకారకంగా ఉంటే జరిగే ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూద్దాం. విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు మంచి ఎగ్జామ్స్ పాస్ అయ్యే అవకాశం ఉంది. మెమరీ పవర్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తారు. ఏ వ్యాపారమైనా సరే, ఓవరాల్గా వ్యాపార రంగంలో ఉన్నవారికి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ చేస్తారు. అనుకున్నంత ధనము వస్తుంది. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా బాగుంటుంది. లెక్చరర్స్కి బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ రంగంలో ఉన్న వారికి అందరికీ బాగుంటుంది. ఈవెన్ టీవీ రంగంలో ఉన్న వారికి, సీరియల్స్లో ఉన్న వారికి, ఎవరైతే కళాకారులు ఉంటారో, పోయెట్ రైటర్సు, డైలాగ్ రైటర్స్, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి కన్యా రాశి వారైతే. సో ఈ విధంగా వాళ్ళకు బాగుంది. తర్వాత శుక్రగ్రహం కూడా యోగకారకంగా ఉంది కాబట్టి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది. అండ్ ప్రేమించిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్గా మంచి ఒక డీసెంట్ లైఫ్ అన్నది, ఒక ఆహ్లాదకరమైన జీవితం అనేది శుక్రుడు యోగకారకంగా ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే శని కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఏవైతే థింగ్స్ అన్నీ స్లో డౌన్ అయ్యాయో అవన్నీ మీకు మళ్ళీ రిట్రైవ్ అవుతాయి. అండ్ చాలా వరకు సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతారు. పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అండ్ తర్వాత గవర్నమెంట్ పరంగా రావాల్సినవన్నీ వస్తాయి. వస్తారు. మంచి మార్కెట్లో మీకు గుర్తింపు ఉంటుంది. సొసైటీలో రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం విపరీతంగా ప్రజాదరణ వస్తుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఈ సత్ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు వివాహానికి కూడా అనుకూలమైన సమయం, కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి అందు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ పెద్దల పరిచయాలు, ప్రముఖుల రాజకీయ నాయకుల పరిచయాలు ఏర్పడుతుంటాయి. వీళ్ళందరికీ స్టాక్ మార్కెట్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా వరకు బాగుంటుంది. విద్యార్థులకు ఊహించని మార్పు ఏర్పడుతుంది. అండ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ, వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కానీ అందరికీ చాలా వరకు బాగుంటుంది. సో ఇన్ని విధాలు బాగుంటుంది ఈ కన్యా రాశి వారికి. ఇకపోతే స్వల్ప దోషం ఎంతో కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భాగస్వామి వ్యాపారం అందు చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ పిల్లల విషయంలో కూడా బాగానే ఉంటుంది. పిల్లల చదువు విషయంలో బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళతోని కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతోని వాళ్ళు మీరు మాట వినకపోవడం కానీ, వాళ్ళు ఏదో ఒకటి అఫేర్లో ఉండడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది వాళ్ళు ఒక అఫేర్లో ఉండడము, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అవ్వడము, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడైనా 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణం వీలైనంత వరకు మానేయండి. తర్వాత రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మొదలే రియల్ ఎస్టేట్ విషయంలో ఎట్లా ఉంటుందంటే, కొనే విషయంలో కానీ అమ్మే విషయంలో కానీ జాగ్రత్త తీసుకోండి. కొనే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినామనుకోండి, మార్కెట్ కంటే మనం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా కారణం చేత. అమ్మే విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మనము 100 రూపాయల ప్రోడక్ట్ తక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా దీని ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. సో మీరు ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది? మయూర నీలం పెట్టుకోమని జ్యోతిషాస్త్రం అడ్వైజ్ చేస్తుంది. మయూర నీలం అంటే 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిశ్రమంగా ఉంటాయి. మయూర నీలం పెట్టుకోమని జ్యోతిషాస్త్రం అడ్వైజ్ చేస్తుంది. ఇకపోతే మోస్ట్ సూటబుల్ డేట్స్ ఆఫ్ ద మంత్ ఏంటంటే 19, 26, 28 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇప్పుడు ఈ రాశి వారికి కొన్ని డేట్స్ అనేది కొన్ని తక్కువనే తక్కువ వచ్చినా కానీ చాలా మంచి డేట్స్ అని చెప్పాలి. మెజారిటీగా 99.9% సక్సెస్ అనేది ఉంటుంది ఈ తేదీలలో. సో మీరు ఈ ప్రణాళిక అనేది కొద్దిగా ఆగి, ఇంపార్టెంట్ వర్క్ అయితే, మేజర్ వర్క్ అయితే ఈ తేదీలో స్టార్ట్ చేయండి. కొంచెం కాస్ట్ తప్పుకుంటే దానికంటూ సక్సెస్ ఉంటుంది. ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న చోట ఏదైనా చాలా పెద్ద కార్యం అయితే తప్పకుండా ఈ డేట్స్లో చేయండి. సో ఈ విధంగా, ఇదే కాకుండా ఇంకేదైనా మీకు సమస్యలున్నా, ఇంకా డీటెయిల్స్ ఏవి కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే. అండ్ మీరు వచ్చి మీ జాతకాన్ని చూపించుకోవచ్చు. అలాగే రత్నం ఏది కావాలన్నది అప్పటికప్పుడు వర్క్షాప్ మొత్తం ఆల్ అండర్ 1 రూఫ్గా ఇప్పుడు దివ్య డైమండ్స్ ఉంది కాబట్టి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి, నో హాలిడే ఎట్ మాదాపూర్ కాబట్టి
మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కాబట్టి తప్పకుండా మాదాపూర్కి వచ్చే ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఏ రత్నం కావాలన్నా కొన్ని గంటల్లో కూడా తయారవుతుంది. అదర్వైజ్ 1 or 2 డేస్లో మేము ఎన్ని రత్నాలు ఎంతమంది వచ్చినా 1 నుండి 2 రోజుల్లో మీకు ఈ ఉంగరాలనేది డెలివరీ అనేది జరుగుతుంది. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది వైట్ డైమండ్స్ అండి.